ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. మదర్ అకాడమీ కరెస్పాండెంట్ పవన్ సాయి, డైరెక్టర్ వందన ఆహ్వానంకు అమెరికాలో స్పెల్లింగ్ బీ ఛాంపియన్ వెంకటగిరి వాసి ఊకోటి ఆకాష్ మదర్ అకాడమీ స్కూలుకు రావడంతో ఘన స్వాగతంను పలికారు. స్పెల్లింగ్ బీ ఛాంపియన్ ఊకోటి ఆకాష్ ఆధ్వర్యంలో మదర్ అకాడమీ విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మదర్ అకాడమీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఛాంపియన్ ఆకాష్ పలు విషయాలను తెలియజేయడంతో పాటు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ఛాంపియన్ ఆకాష్ ను మదర్ అకాడమీ కరెస్పాండెంట్ పవన్ సాయి, డైరెక్టర్ వందనాలు సన్మానించారు. ఎంటైర్ దేర్ లైఫ్ టు ద సన్. ఎక్కడికి వెళ్ళినా సరే కొడుకు బాధ్యతలన్నీ కూడా ఒక తండ్రిగా ఆయనే చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏది తన వెన్నంటే ఉండి ఆ అబ్బాయి తిన్నాడా లేదా ఏది ఈవెన్ సార్ తన జాబ్ ను కూడా పక్కన పెట్టేసి కొడుకుకి కేటాయించేశారు. అంత గొప్ప తండ్రి అన్నమాట. ఈవెన్ హీఈస్ ఏ టీచర్ ఫర్ హిమ్. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు ఆకాష్. వన్ మోర్ థింగ్ యూ షుడ్ నో, he didn't go to the school. Even his teacher is his father is his teacher. ఇంట్లోనే చదివి ఇంట్లోనే నేర్చుకొని ఈవెన్ ఈజ్ పేరెంటే తండ్రే గురువు అయ్యాడు ఇక్కడ. అందుకే ఆకాష్ కి తల్లి తండ్రి గురువు అంతా కూడా వాళ్ళ నాన్నగారే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, దే వర్ యాక్చువల్లీ residing at Bangarapeta. So it is another more proud moment for us really, because they were Venkatagiri location like మన వెంకటగిరి మండలం బంగారపేట అనేది అది మనకి చాలా గర్వకారణం. మన వెంకటగిరి అబ్బాయి ఇంత ప్రపంచ స్థాయిలో రాణించడం మనకి చాలా గర్వకారణం. రైట్. వెంకటగిరి అండ్ బంగారపేట దట్టు. అండ్ ఆకాష్ I think recently went to Narayana. You told Nellore Abbai, right? Now you got split at Tirupati district. So you are not Nellore Abbai, Tirupati Abbai now onwards. So now it is in Tirupati district. Oh, mother is from Nellore. Okay, okay. And so okay. And one more thing. Yeah. I want to say and finish a small actually ఎందుకంటే ఇక్కడ నేను వాళ్ళ ఫాదర్ ఫోటో వేశాను. యాక్చువల్లీ రెండు సైడ్లు కూడా ఆకాష్ ఫోటో వేద్దాం అనుకున్నాను, కానీ ఆకాష్ సక్సెస్ బిహైండ్ వాళ్ళ ఫాదర్, అందుకే వాళ్ళ నాన్నగారి ఫోటో కూడా వేశాను ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఒక కొడుకు మీద నమ్మకం ఉంటేనే ఇంత సాహసం చేయగలుగుతాం ఏ తండ్రి అయినా సరే. అర్థమవుతుందా? ఆకాష్ డిడెంట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఐఐటీస్ లో కానీ లేదా నీట్ లో కానీ ఏదైనా ఒలింపియాడ్స్ లో కానీ ట్రైనింగ్ తీసుకోలేదు. ఈ నెవర్ యాక్చువల్లీ హీ బిలీవ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ యాక్చువల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫాదర్ నౌ హీ ఈస్ ఎట్ దిస్ స్టేజ్ రైట్ నౌ. రైట్. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు కన్క్లూడ్ that okay, because I am taking more time and now it is 11 o'clock and let us I will conclude now. Present I want to invite Vandana madam, director, to say few words on Akash. Time లేకపోయినా కానీ మన కోసం టైం టు టైం ప్రతి ఒక్క ఈ కార్యక్రమం గురించి మాతో చర్చిస్తూ ఎలా చేయాలి అని మనకు వెనుకొండి దిశానిర్దేశాలు అందించారు. కాబట్టి నా కృతజ్ఞతలు వారికి. ఆ తర్వాత మన కరెస్పాండెంట్ పవన్ సాయి గారు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని 2 రోజుల నుంచి ప్లాన్ చేసి శ్రీహరి కలిపి ప్లాన్ చేసి ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేశారు. వారికి నా కృతజ్ఞతలు. అండ్ ఆకాష్
కృతజ్ఞతలు. తర్వాత ఆకాష్కి నాదొక చిన్న విన్నపం. 4 ఏళ్ల క్రితం ఇండియాకి వచ్చాడు. అలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇండియాకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని మమ్మల్ని అందరినీ కలుస్తూ మాతో ఇంటరాక్షన్ జరుగుతూ మా పిల్లల్ని ఇంకా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను ఆకాష్ని. అలాగే ఆకాష్ తల్లిదండ్రులకు కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము మా మదర్ అకాడమీ, దిస్ నాట్ జస్ట్ ఏ స్కూల్, ఐ థింక్ దిస్ విల్ బి యువర్ హోమ్ అగైన్. అండ్ మదర్ అకాడమీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని మేము తెలుపుతున్నాను. అండ్ నా తరపు నుంచి, సార్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఆకాష్ తల్లిదండ్రులకి. I want to hear Akash words more than we. And one thing I want to say, Akash, your name is Akash, means sky, Akasham. So, Akasham నీ హద్దు కాకూడదు. ఆకాశం దాటి తారల మధ్య నువ్వు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు ఆకాష్ కోసం. కానీ వెనక ఉండి నడిపించిన వాళ్ళ అమ్మగారికి గట్టిగా చప్పట్లు ఇవ్వండి. ఎందుకంటే ఒక బిడ్డ బాధ్యత కేవలం చదువు విద్య మాత్రమే కాదు, ఫుడ్ దగ్గర నుంచి, హైజీన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న విషయం దగ్గర కూడా. ఇవాళ ఆకాష్ మన ముందు ఇంత బాగా నిలబడ్డాడంటే ఆకాష్కి మంచి ఫుడ్ ఇచ్చి ఉంటారు, మంచిగా హైజీన్ ప్రొవైడ్ చేస్తుంటారు. వెనక ఉండి ఇంత సపోర్ట్, వాళ్ళ ఫాదర్కి మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ అమ్మగారికి గట్టిగా చప్పట్లు ఇవ్వండి. ఒక కుటుంబం మొత్తం బాధ్యత మొత్తం తను తీసుకొని వాళ్ళ ఆకాష్ ఇండియాకి వచ్చాడు. కానీ అమెరికాలో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నడిపిస్తుంది వాళ్ళ అమ్మగారు. కాబట్టి వాళ్ళ అమ్మగారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. To the students, to the teachers, the management here at Mother Academy in our Venkatagiri. I am so delighted to be here today. Firstly, I would like to give some thanks. I know that we missed seeing Mr. Ramesh Garu here today, but I would truly like to thank him as well as Mr. Pawan Garu, Mrs. Vandana Garu, and to all the management here for inviting me to speak today at Mother Academy. In Sanskritam, the word mother is mata. And in Hindi, they shorten this word. In Hindi, mother is ma. So really, Mother Academy is Ma Academy. And in Telugu, Ma Academy is our academy. So I am so delighted to be here at our academy, Mother Academy. I am so excited to be here for the second time, in fact. I distinctly remember the very first time I came to Mother Academy 4 years ago in 2020. January 26th, 2020, I was the chief guest for the flag hoisting on the Republic Day celebrations. It was so fantastic, and so I'm very excited, not just to be back home in my hometown of Venkatagiri, but to be here at Mother Academy. And when I came here, back to India again, 3 weeks ago, when I landed in Chennai, it was a complete surprise to see the rapid growth that India has had in the past 4 years. But this growth extends far beyond those 4 years. How many of you all know the true impact that India has had on the world? I mean, it's actually incredible. Bharat has been the world's guru for thousands of years, but only just in the past 77 years since independence, India has reclaimed that title. India has established itself as a global leader in countless fields: IT, pharma, health, technology,
the largest film industry in the world after Hollywood, Cricket World Cup champions, and even more than that, India has become a nuclear power, a fifth largest economy in the world, the spiritual guru of the world, with the richest tradition and culture around the world. And of course, India is the world's largest democracy. And these incredible achievements are thanks to the hard work of our previous generations. The previous generations who worked tirelessly and devoted their lives to building this extraordinary nation. And now, it's our turn. It is our generation's turn, your generation's turn, to help uplift and improve that incredible legacy. If each one of us does our part and excels, then together, India as a nation can rise up and secure its rightful position as one of the greatest nations in the world. And to do that, I have found a set of 5 steps. 5 steps for success. These are steps I've observed that changed my life completely. And I think we can all try and use these steps to improve our own lives and achieve success. These 5 steps for success are finding your passion, what you really have a burning desire. I'm gonna have to think about it, because this is not something I've actually considered yet. But we'll come up with some plausible options. So I would say maybe first guest. Maybe we'll say, for example, it's the man who introduced me to the world, who's Mr. Steve Harvey. If any of you have ever seen a video of like a tiny 6-year-old about this height, spelling a really long word next to Steve Harvey, that was me. And that was the first TV appearance I ever did. And I'm eternally grateful to Steve Harvey, because that TV show catapulted me into the limelight. And I wouldn't be here standing on this stage in front of you all if it weren't for that. So I would say, first guest, just to thank him for being such an awesome person, I'd say Mr. Harvey. Thank you. I'm gonna have to think about it, because this is not something I've actually considered yet. But we'll come up with some plausible options. So I would say maybe first guest. Maybe we'll say, for example, it's the man who introduced me to the world, who's Mr. Steve Harvey. If any of you have ever seen a video of like a tiny 6-year-old about this height, spelling a really long word next to Steve Harvey, that was me. And that was the first TV appearance I ever did. And I'm eternally grateful to Steve Harvey, because that TV show catapulted me into the limelight. And I wouldn't be here standing on this stage in front of you all if it weren't for that. So I would say, first guest, just to thank him for being such an awesome person, I'd say Mr. Harvey. Thank you. Good morning. You have an innocent short-term of goal of becoming an astronaut, right? Oh yes, I did for quite a while, and I still have a lot of interest about it. If you become an astronaut, what is the first place you are interested to explore in the space? Well, just to make sure, is that the question? What is the first place in the space? Oh, okay. So I had a lot of interest in like going to Mars one day to see if there was any life, because that was such a big deal going on. And obviously now, there are so many advancements that it will not take that long, I believe. Like, maybe, I don't know, 10, 20 years perhaps? Or maybe even fewer before humans go to Mars. Like, we're getting so close. So, any place, I would very much say Mars, because it's very similar to Earth in a lot of different ways. And maybe sometime, I don't know, centuries into the future, or just 1 century into the future, we will hopefully see a new colony of our humans over there on Mars, and we will soon, hopefully, become a 2-planet species instead of a 1-planet one.
Mars. Thank you. Hello. You have a long-term goal of becoming a president of United States of America. Yeah, that's the ultimate goal. Will you contest as a presidential candidate from any one leading political party, or are you going to establish a new political party? I would say that's a really difficult question. Like, there's a lot of, I mean, personally, I'm still trying to, iron out the details of like my political beliefs here and there, but if I could establish a third party, it would be pretty interesting. The only thing is, the way that the political system works, it's a lot harder in America to establish a third party and it be successful as opposed to a third party here in India. Because here in India, there's, the election format means that coalitions, for example, are much more likely to occur, but not so much in America. And given that America only really has two political parties, Republican or Democrat, it's likely I'm probably going to pick one of those. Which one it will be, I'm not 100% sure yet, but I'll be figuring it out. I'm still, young enough. I am not of the age to vote yet, although I will be in a few years. So hopefully I should have it worked out by then, and I'm very excited. I have a lot of interest in like the current affairs and news, what's happening around the world, and the next step after that for me is always being like, how can we learn from what's happening right now to help the people and improve? So I'd probably just run on a ticket of helping the people because the people matter most. That's what I'd say. First of all, you absolutely nailed that. And second, to answer your question, pneumono ultramicroscopic silicovolcaniconiosis is actually a lung disease. It is a disease that is caused by inhaling very fine silica dust particles. Yes, it's a little bit grim, but the word was basically designed to be very long, so there's different portions, the pneumono ultramicroscopic silicovolcaniconiosis. So that is the definition. It's a lung disease. And if you don't mind, I'll just spell it just to get through with it. So the word pneumono ultramicroscopic silicovolcaniconiosis, that is PNEUMONO-ultramicroscopic That is pneumono ultramicroscopic silicovolcanoconiosis. Coming years, a presidential election, even though you are not having right to vote based on age, to whom you are going to cast your vote, Biden or Trump? Okay. So, this is probably the most contested question, I think, right now. Especially in America, but also around the world, of who to support, Trump or Biden. And that is also, again, a very difficult question. So, I would say, I'd say for this, it's definitely going to be quite hard. Obviously, I feel like there's definitely pros and cons for both sides there. And as you all probably as some of you have been following, like you, for example, you've probably noticed just how much twists and turns have been going on in this election from start to right now. There's likely going to be countless more until the finish. So who to support? I'd probably say, I don't know. This is a little bit difficult for me to answer, but because there's a lot of different sides of who to support. But again, I'd probably just say, whatever side does the best for civilians, I'd say. That's definitely a really contested question, but my answer is just whoever benefits more.